ఎస్ఎస్ఎన్ కాలేజీ అంటే ఒక బ్రాండ్ అని, ఇక్కడ మంచి ఎడ్యుకేషన్ దొరుకుతుందని, మంచి ఫ్యాకల్టీ కూడా ఉంటారని, క్రమశిక్షణ కూడా ఎంతో బాగుంటుందని, దాంతో మంచి ఫలితాలు వస్తున్నాయని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ప్రశంసించారు. ఒంగోలు మంగమూరు రోడ్లోని ఎస్ఎస్ఎన్ జూనియర్ కాలేజీ కల్చరల్ ఫెస్ట్లో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఎస్ఎస్ఎన్ విద్యా సంస్థల అధినేత రామకృష్ణారెడ్డితో తమ కుటుంబానికి మొదటి నుండి మంచి అనుబంధం ఉందన్నారు. మా పెద్ద ఆయనతో మంచి సంబంధాలు ఉన్నాయన్నారు. రామకృష్ణారెడ్డి తనతో వారానికి ఒకసారి ఫోన్లో కూడా మాట్లాడుతూ ఉంటారన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలు ఎలా చదువుకుంటున్నారో గమనిస్తూ ఉండాలన్నారు. ఇంటర్ చాలా కీలకమైందని, ఈ సమయంలో తీసుకున్న నిర్ణయం వారి భవిష్యత్తును నిర్దేశిస్తుందన్నారు. ఇక్కడ జూనియర్ ఇంటర్ చదివి రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు కాలేజీ తరపున ప్రోత్సాహక నగదు ఎమ్మెల్యే దామచర్ల అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ఎన్ విద్యా సంస్థల అధినేత ఎలటూరి రామకృష్ణారెడ్డి, డైరెక్టర్ ఎలటూరి సత్యనారాయణ రెడ్డి, అకాడమిక్ డీన్ జనార్దన్ రెడ్డి, ప్రిన్సిపాల్ శివానంద రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ప్రకాశం జిల్లా మార్కులకి 467 మార్కులు నల్లూరి శ్రావణి అని చెప్పేసి అమ్మాయికి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ కూడా మన ఎస్ఎస్ఎన్లో వచ్చిందని చెప్పారు. చాలా సంతోషం. అదేవిధంగా 466 కూడా జోషిత అని చెప్పేసి ఆ అమ్మాయి కూడా 466 రావడం కూడా చాలా సంతోషం. అంటే 4 మార్క్స్ 470కి 466 రావడం జరిగింది. కాబట్టి ఎడ్యుకేషన్ చాలా బాగుంది. అంటే దాని ఫ్యాకల్టీస్ అంతా కూడా బాగున్నారు. ఒక డిసిప్లైన్ మేనర్లో ఇక్కడ ఇంటర్మీడియట్ అంతా కూడా జరుగుతూ ఉంది. దానికోసమే ఈరోజు చేంజ్ అయ్యి మన ఎస్ఎస్ఎన్ ఇంటర్మీడియట్ కాలేజీ పెట్టగానే ఈరోజు 800 మంది స్టూడెంట్స్ ఇమీడియట్గా జరుగుతూ ఈరోజు 800 మెంబర్స్ తోటి ఈరోజు ఇంటర్మీడియట్ కాలేజ్ జరుగుతుందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి మనం ఏదైతే ఇప్పుడుండే పిల్లలకు కూడా నేను చెప్తా ఉన్నా, ఇంటర్మీడియట్ చదివే వాళ్ళందరూ కూడా మనం ఉండే పరిస్థితులు కూడా ఒకసారి మేము తెలియపరచాలి. ఎందుకంటే తల్లిదండ్రులు కూడా ఉన్నారు కాబట్టి. ఇంటర్మీడియట్ అనేది 15-16 సంవత్సరాల్లో ఉంటారు. మీరు మంచి అది డేంజరస్ ఏజ్. అక్కడి నుంచి ఒక 4-5 ఇయర్స్ వరకు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన ఏజ్ అది. ఎందుకంటే మీకు వచ్చిన ఏ ఆలోచన వస్తే ఆలోచనలోకి మీరు వెళ్ళే ఏజ్ అది. ఫ్రెండ్స్ తోటి కానీ ఏది ఉన్నా కూడా డైవర్ట్ అయ్యేది. ఆ టైంలోనే తల్లిదండ్రులు కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఇన్స్టిట్యూషను మంచి ఫ్యాకల్టీస్ ఉన్నారు. ఒక డిసిప్లైన్ కృష్ణారెడ్డి గారు ఇప్పుడు కాదు, నాకు తెలిసి 35 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి కూడా ఇదే ఫీల్డ్లో ఉన్నారు. వాళ్ళది కూడా ఎస్ఎస్ఎన్ పార్లమెంట్ అవతల కూడా ఒక మంచి కాలేజ్, అప్పుడు మెడికల్ కాలేజ్ కోసం ఆ రోజు కట్టడం, మెడికల్ కాలేజ్ ఆ రోజు ఇచ్చేదానికి టైం లేట్ అవ్వటం వల్ల మళ్ళీ ఇప్పుడు దాన్ని IIIT కాలేజ్ కింద దాన్ని మార్చాం. రేపు IIIT కడిగిరి దగ్గర ఇచ్చాం. కడిగిరిలో IIIT కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ అయిపోతే అప్పుడు IIIT అక్కడికి వెళ్ళే విధంగా ఈరోజు ఎన్ని కూడా కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. బాగా చదువుకున్నారో వాళ్ళందరూ కూడా ఇన్స్టిట్యూషన్ స్కాలర్షిప్ ఇచ్చాం. అది చాలా సంతోషం. మన మెరిట్ మీద ఇంతమంది పిల్లల్లో ఇచ్చటం అదో గ్రేట్నెస్. కాబట్టి దీన్ని ఇట్లానే కంటిన్యూ చేసి మంచి మార్కులు తెచ్చుకోవాలని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మేము కూడా DGR ట్రస్ట్ ఒకటి, మాది ఒక ట్రస్ట్ ఉంది, మా పిల్లలు పెట్టారు. ఆ ట్రస్ట్లో ఈ ఇయర్ నుంచి మొన్న టాలెంట్ ఎగ్జామ్ పెడితే 1600 మంది టాలెంట్ ఎగ్జామ్కి వచ్చారు. 6th క్లాస్ నుంచి 100 మెంబర్స్ని ఫ్రీగా చదివిస్తున్నాం ట్రస్ట్ ద్వారా. వాళ్ళ బుక్స్ కానీ యూనిఫామ్ కానీ అన్నీ కూడా మన ట్రస్ట్ ద్వారా ఇస్తున్నాం. వాళ్ళ టెస్ట్లో ఎవరైతే 95% అబోవ్ వచ్చిందో వాళ్ళందరినీ కూడా సెలెక్ట్ చేసి బాగా పేదవాళ్ళు
వాళ్ళు అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేశాం. ఇది పార్టీలకు సంబంధం కాదు. మా పార్టీ వాళ్ళకి మనం ఇచ్చి మనం చదివించేది కాదు. ఎవరైనా కూడా పేదవాడు, ఒక ఆటో డ్రైవర్ అవ్వచ్చు, ఒక పొంగు అతను అవ్వచ్చు, ఒక ఇస్త్రీ పెట్టి ఇస్త్రీ చేసుకునేవాడు అవ్వచ్చు. అలాంటి వాళ్ళ పిల్లలు 95% వచ్చేసి వాళ్ళు చదివించలేక వాళ్ళు ఉండే వాళ్ళందరినీ కూడా మనం మన ట్రస్ట్ ద్వారా చదివిస్తాం. మొన్న 100 మెంబర్స్ చదివించాం. నెక్స్ట్ ఇయర్కి ఇంకో 100 మెంబర్స్ అంటే 200 అవుతారు. అంటే ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళంతా కూడా వాళ్ళు కూడా మంచి టీచర్స్ని మంచి వాళ్ళని పెట్టి వాళ్ళని చదివించాలి, ముందుకు తీసుకెళ్లాలనేది మాత్రం వాళ్ళ ఇంటెన్షన్తో ఉన్నారు. దాన్ని పేరెంట్స్ కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. పేరెంట్స్ కూడా జాగ్రత్తగా చేయండి. ఖచ్చితంగా వ్యవస్థ బాగుపడుతుంది. మా పెద్ద ఆయన కీర్తిశేషులు రాజకీయాలకి ఆదర్శమైనటువంటి ఒక ప్రిన్సిపల్స్ కలిగినటువంటి దామచర్ల ఆంజనేయులు గారు అంటే మా తమ్ముడి తాతగారు. అప్పుడే హైదరాబాద్ వెళ్తున్నాడు కృష్ణా ఎక్స్ప్రెస్ 10:30కు. ఏంది అంటే అన్న ఇప్పుడు డబ్బులు కావాలి అకౌంట్లో అన్నాడు. సరే పదా అని డైరెక్ట్గా బ్యాంకుకి వచ్చి ఆంజనేయ టొబాకో ట్రేడర్స్ మీద ఉన్న 75 లక్షలు ఎఫ్డీని క్యాన్సిల్ చేసి నా అకౌంట్ కొట్టాడు. కానీ ₹1,00,00,000 కావాలన్నాను. వెంటనే మెరవేల సత్యాన్ని పిలిపించి ఆయన ఎఫ్డీ కూడా 25 లక్షలు క్యాన్సిల్ చేసి నాకు డబ్బు ఇచ్చారు. ఇప్పుడు నాకు ఎవరైనా ₹1,00,00,000 ఇస్తారు. ఆ రోజు నా దగ్గర ఏమీ లేనప్పుడే పెద్ద ఆయన ₹1,00,00,000 ఇచ్చాడు. నాకు వాళ్ళు ఆశించే వాళ్ళు కాదు. మాకు అత్యంత ఆప్తులు ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన అధ్యక్షులు షేక్ రియాజ్, జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేయటం జిల్లా జనసేనకే ఒక పండుగ దినం లాంటిది. మా మిత్రుడు షేక్ రియాజ్ జనసేన పార్టీలో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని మనసారా కోరుకుంటూ ఇప్పుడు మీ వెన్నంటే నడిచే మీ చిట్టెం ప్రసాద్, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు. జనసేన పార్టీ ఆవిర్భావం నుండి జిల్లా జనసేనకు అన్ని తానై నడిపించిన మా రాజకీయ గురువు షేక్ రియాజ్ అన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా మా రియాజ్ అన్నకు ప్రేమపూర్వక శుభాకాంక్షలు. మీరు భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని మనసారా కోరుకుంటూ నిత్యం మీ వెంటే నడిచే మీ తమ్ముడు కళ్యాణ్ ముత్యాల, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి. ఉమ్మడి ప్రకాశం జనసేన జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ గారు మా అధినేత పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. షేక్ రియాజ్ గారు జనసేన పార్టీలో ఇలాగే భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని మనసారా కోరుకుంటూ మీ బొందిల శ్రీదేవి, వీర మహిళా విభాగం, కృష్ణా పెన్నా రీజనల్ కోఆర్డినేటర్. ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అంటే గుర్తుకు వచ్చే పేరు షేక్ రియాజ్. అలాంటి మా షేక్ రియాజ్ గారు జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా షేక్ రియాజ్ గారికి ప్రేమపూర్వక శుభాకాంక్షలు. మీరు భవిష్యత్తులో జనసేన పార్టీలో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని మనసారా కోరుకుంటూ మీ పల్లా ప్రమీల, ఒంగోలు నగర జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి. జిల్లా జనసేనలో అన్ని తానే నడిపించిన జనసేన జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ అన్న మా అధినేత పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా బాధ్యతల స్వీకరణ మా జనసేన పార్టీకి పెద్ద పండుగ లాంటిది. మా రియాజ్ అన్న భవిష్యత్తులో జనసేన పార్టీలో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని మనసారా కోరుకుంటూ మీ వాసని అంకబాబు, 31వ డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షులు. ఇప్పటి వరకు ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులుగా ఉండి జనసేన పార్టీని నడిపించిన షేక్ రియాజ్ గారు ఇప్పుడు ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా షేక్ రియాజ్ గారికి ప్రేమపూర్వక శుభాకాంక్షలు. మీరు ఇలాగే మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని మనసారా కోరుకుంటూ మీ కాల్వ బాలరంగయ్య, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి. జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు, మా అందరికీ ఎంతో ఆత్మీయుడైన షేక్ రియాజ్ గారు
ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా ఇవే మా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. మీరు జనసేన పార్టీలో ఇలాగే మరెన్నో ఉన్నత పదవులు పొందాలని మనసారా కోరుకుంటూ మీ పర్వతిరెడ్డి కిషోర్ కుమార్, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ సీనియర్ నాయకులు. ప్రకాశం జిల్లా జనసేన అధ్యక్షులు, జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు అత్యంత ఆప్తులైన మా షేక్ రియాజ్ అన్న ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా ఇవే మా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. మీరు ఇలాంటి పదవులు మరెన్నో అధిరోహించాలని మనసారా కోరుకుంటూ మీ ఉంగరాల మోహన్, 14వ డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షులు.